So yeah, welcome back guys. ఒకటోసారి So hi guys, welcome back. రెండోసారి So hello guys. So hi guys, welcome back. మూడోసారి కూడా Hi guys, welcome back. I'll try my best to not bore you people. And నేను ఇదే డైలాగ్ దగ్గర 4-5 టైమ్స్ చెప్పుకుంటా, లైక్ రికార్డ్ చేసి ఉంటా వీడియో అరౌండ్ 5 to 6 వీడియోస్ వరకు రికార్డ్ చేసి ఉంటా. 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామన్నట్టు రికార్డ్ చేసిన, ఇంకా మిగతా ప్రాక్టీస్ కోసం చేసిన. ఎగ్జిట్ రైట్ అని స్ట్రైట్ అని ఫస్ట్ టైం ఏంటంటే మౌంట్ తెచ్చుకొని 2 వీక్స్ అవుతుంది. సో తెచ్చుకున్న తర్వాత హెల్మెట్కి మౌంట్ సెట్ ఫిక్స్ చేసిన. ఇంకా డైలీగా రైడ్స్ పోతూనే ఉన్నాయి, ఏదో ఒకటి నైట్ టైం అన్నా ఉట్టేనే ఎక్కడికన్నా ఉట్టేనే బయటకు పోతున్నాను అనుకో. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు, కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. పోతున్నా, రికార్డ్ చేస్తూనే వస్తున్నా. నాకు ఎట్లా అంటే ప్రాక్టీస్ కోసం రికార్డ్ చేస్తున్నా డైలీ. జిమ్కి వెళ్ళినా, లేదంటే టెంపుల్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికన్నా ఉట్టిన బయటికి పోయి ప్రాక్టీస్ చేస్తుండే. బండి తీసుకుంటున్నా, జస్ట్ ఒకటి ఐకెన్ నోటికి ఏది వస్తుంది వాగుతుండే, సో దట్ తర్వాత మాట్లాడడం ఇంకా మంచిగా అలవాటు అవ్వగలుగుతాను. హ్యాబిట్ అవ్వడానికి మాట్లాడుతున్నాగా. అండ్ ఫస్ట్ లో వీడియోకి ఏం చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్ని కూడా అడిగినాను. మా ఫ్రెండ్స్ని ఇంకా తెలిసిన యూట్యూబర్స్ని కూడా అడిగినా. దే సజెస్టెడ్ మీ టు డూ సంథింగ్ ఇన్ మై రీజనల్ లాంగ్వేజ్, లైక్ నా లొకాలిటీలో పీపుల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను వీడియోస్ చేయమని చెప్పినాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నా. బట్ తర్వాత అనిపించింది, వాళ్ళు కూడా చెప్పిన తర్వాత అనిపించింది, అంటే వాళ్ళు చెప్పిన తర్వాత అనిపించడం కాదు, వాళ్ళు చెప్పారు ఎగ్జాక్ట్గా ఏం చెప్పారంటే, నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్, అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. లైక్ స్టార్ట్ చేసేది ఉంటే వీడియోస్ ఎందుకు వస్తాను నేను లైక్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ తెలుగులో కదా వీడియో స్టార్ట్ చేయను, తెలుగులోనే వీడియోస్ పెట్టు. మనోళ్ళకి నీకు ఫస్ట్ మనోళ్ళ దగ్గర మనోళ్ళకి తెలవాలి కదా ఫస్ట్ ఎవరు. దాని తర్వాత ఇంగ్లీష్లో ఒకవేళ ఆడియన్స్ మంచిగా అయ్యారంటే అప్పుడు ఇంగ్లీష్లో అయ్యి అప్పుడు ఇంకెక్కువ ఆడియన్స్ గ్రాప్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో అందుకని ఇప్పుడు ఫస్ట్ వీడియో ఈజ్ అబౌట్ ఇట్. అండ్ టాపిక్ గురించి కూడా నేను అనుకున్నా, ఏం టాపిక్ మాట్లాడలేదని. అండ్ ఐ డిసైడెడ్ టు టాక్ అబౌట్ మై ఫస్ట్ బైక్, నాట్ దిస్ వన్. ఇది స్కూటీ. అండ్ నా బర్త్డేకి వచ్చింది. ఎవరు అడిగాడు రండి నిన్ను? నా బైక్ అనేది నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లోనో సెకండ్ ఇయర్ బిగినింగ్లోనో తీసుకున్నాను. అప్పుడు సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకున్నాను. లైక్ మా ఇంట్లో పేరెంట్స్ కూడా అందరూ ఏమన్నారంటే, పేరెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఏది తీసుకున్నాను ఫస్ట్ స్కూటీ తీసుకోన్నారు, బైక్ అయితే వద్దని చెప్పారు. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటున్నారు, బైక్ వద్దు, స్కూటీ తీసుకో, బైక్ అయితే వద్దు అని చెప్పాను. నేను ఇక నేను ఈ విషయంలో ఉండే అప్పుడు, లేదు బైకే తీసుకోవాలని చెప్పి. కూల్ డ్రింకే కావాలి. వాళ్ళు అప్పటికి వాళ్ళు పోతే స్కూటీ తెస్తుండే, వాళ్ళు పోవచ్చు పోయి స్కూటీ తీసుకొని రావచ్చు, కానీ పోలేరు అట్లా. నన్ను కూడా తీసుకురా, నువ్వు కూడా రాను. నేనైతే ముందే చెప్పిన, పోయినా అంటే నేను పక్కా బైకే పట్టుకుంటా అని చెప్పిన. అండ్ పోయినాం, రామకోటి మొత్తం తిరిగిన తర్వాత తిరుగుతున్నప్పుడే ఒక్కటి ఏ సెట్ అనిపించలేదు. అన్నీ ఇక పాత బైక్స్ ఏమన్నా ఆబ్వియస్లీ ఫ్యాషన్ అవి ఉంటాయి. అండ్ దే ఆర్ యాక్చువల్లీ ది బెస్ట్ బైక్స్ మైలేజ్ ప్రకారంగా చూసుకుంటే. జస్ట్ మైలేజ్ ఉంటే కాదు, మనకి కొంచెం లుక్స్ కూడా బాగుండాలి అన్నట్టు ఉండే. సో
That time I found that beauty. Pulsar 135 LS. కొనాగ్లో ఒక సైడ్ పడుంది అది. ఆ షెడ్ మొత్తంలో వెతుకుతున్నప్పుడు అప్పుడు కనిపించింది అది. లైక్ దూరంకి వెళ్ళి అంత మంచిగా అటాక్ చేసింది. ఒక సైడ్ పడుంది. కైండ్ ఆఫ్ అబ్వియస్లీ అంత కంపేర్ చేయదు కానీ కేఫ్రేజర్ వైబ్స్ వస్తుండే. కేఫ్రేజర్ వైబ్స్ వస్తుండే అందరం. బైక్ అది చాలా బాగుంది. మొత్తం బ్లాక్ బ్యూటీ. లైక్ అన్లోడ్ రేసెస్. సో తీసుకున్నా దాంతో నాకు చాలా ప్లేసెస్ జరిగిన. అరౌండ్ 2.5 years వరకు ఉంది బైక్. తర్వాత నాకు చేసిన ట్రబుల్, దానివల్ల వచ్చే ట్రబుల్ వల్ల ఇక స్కూటీ తీసుకోవాల్సి వస్తుంది అట్ ది ఎండ్. అంటే ఎంత ట్రబుల్ ఉండే అంటే ఎంత ట్రబుల్ ఇచ్చిందంటే వెహికల్. నేను నెక్స్ట్ టైం నేను బైక్ తీసుకోమని చెప్పాను మమ్మీ వాళ్ళకు. బైక్ తీసుకొచ్చా మంచి సెట్ అవుతుంది నీకు అని చెప్పాను. షోరూమ్ అయిన తర్వాత కూడా స్కూటీ అని మాట్లాడతా. యాక్చువల్గా స్కూటీ తీసుకున్నాను. షోరూమ్ అయిన తర్వాత మమ్మీ కూడా ఒక బైక్ నచ్చింది. మంచిగా ఉంది రా తీసుకోదని చెప్పింది. నాకు లాస్ట్ టైం నేను బైక్ తీసుకున్న భయానికి అది చూపిస్తున్నాను. దాని భయం వల్ల నెక్స్ట్ టైం బైక్ పుట్టాలంటే భయం అయింది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఎందుకంటే దానికి ఖర్చు అంత అయింది అండ్ అంత ట్రబుల్ కూడా చేసిండే. ఆబ్వియస్లీ సెకండ్ హ్యాండ్ కాబట్టి ఇష్యూస్ ఉంటాయి దాన్ని. బట్ ఏదైనా కానీ బైక్ అంటే అసలు తిరాగుండే. అసలు నేను చూస్ చేసుకున్న ఫస్ట్ బైక్ కండిషన్ బాగాలేకపోయినా బట్ ద మెమరీస్, ద వైబ్ ఆల్వేస్ ఫిక్స్ డిఫరెంట్. ఎట్లుంటుంది మరి మనతోని. అండ్ యాక్చువల్లీ నేను ఇంతకుముందు రికార్డ్ చేసిన. ఇప్పుడు రిటర్న్ వస్తున్నాను నేను టెంపుల్ నుంచి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు రికార్డ్ చేస్తాను. బట్ సౌండ్ రికార్డ్ కాలేదు. నేను ఏం చేసిన అంటే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి హెల్మెట్కి పెట్టేసాను. మైక్ హెల్మెట్కి పెట్టి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసిన రికార్డ్ అవుతుంది అని చెప్పి. బట్ నో ఆడియో పోయింది. అందుకని మళ్ళీ రికార్డ్ చేసినట్టు ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో యా దట్స్ ఇట్. ఇప్పుడుకైతే ఇక ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను కాబట్టి లెట్స్ సీ. స్టార్టింగ్ కదా ఇట్లే ఉంటుంది. మేబీ లేటర్ ఆన్ I might get comfortable talking while driving. So yeah, thanks for watching. I'll meet you in the next video. Bye.